హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం వృషభ రాశి వారికి 2025 మే నెల 15వ రోజు జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ముందుగా వాట్సాప్ చేయండి, ఆ తర్వాత నేను ఫర్దర్ డీటెయిల్స్ మీకు ఇస్తాను. వృషభ రాశి వారికి వచ్చేసి ముఖ్యంగా మీ యొక్క జన్మ రాశిలో ఉన్న గురువు మీ యొక్క ద్వితీయ స్థానానికి గోచరించబోతున్నాడు మే నెల 15వ రోజు. మీ యొక్క జన్మ రాశిలో ఉన్న గురువు మీకు ఇన్ని రోజులుగా ఒక పాఠాన్ని, ఏది చేయవచ్చు ఏది చెయ్యకూడదు, లైఫ్ ఎక్స్పీరియన్స్ని మీకు నేర్పించి ఉంటాడు. గురు గ్రహము అంటేనే మనకు ఒక టీచర్. ఇన్ని రోజులుగా మీరు ఎన్నో విషయాలు నేర్చుకుని ఉంటారు. మంచి లైఫ్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళ ఏజ్కు తగ్గట్టు, వాళ్ళ యొక్క స్థితికి తగ్గట్టు మీరు పాఠము నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు గురువు ద్వితీయ స్థానానికి గోచరిస్తున్నాడు ఫ్రెండ్స్. ద్వితీయ స్థానము అంటే మనకి ధన, కుటుంబ, వాక్కు స్థానము. సో ఆర్థికంగా మీకు మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. మీ యొక్క కమిట్మెంట్స్ విషయాల్లో కూడా మీరు వచ్చేసి మంచి పేరును తెచ్చుకోగలుగుతారు. అంటే మీ యొక్క వాక్కుని మీరు కాపాడగలుగుతారు. సో మీ యొక్క కమిట్మెంట్స్ అన్నీ కూడా నెరవేరుతాయి. దాంతోపాటు ఆర్థికంగా మంచి అభివృద్ధి, మీకు మీ యొక్క కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా పరిష్కరించబడతాయి, లేదా పరిష్కరించుకోవడానికి ఒక సందర్భము ఏర్పడుతుందన్నమాట. సో మీకు మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గురువుకి 2వ స్థానం అనేది ఒక స్థాన బలం అన్నమాట. సో స్థాన బలము గురువుకి చాలా బాగుంది. గురువు మీకు లాభస్థానానికి, అష్టమ స్థానానికి అధిపతి. ఆయన మీకు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమం అంటేనే మనకు ప్రాపర్టీస్. సో మీకు ప్రాపర్టీస్ తీసుకోవడానికి కూడా ఒక అనుకూలమైన టైము, అనుకూలమైన సమయము. తర్వాత ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేస్తున్న తీరని బాధలు, తీరని కష్టాలు, తీరని రోగాలు అన్నీ కూడా నయమయ్యేందుకు అవకాశము, ఒక మంచి టైం అన్నమాట ఇది. ఎందుకంటే గురుగ్రహం యొక్క దృష్టి మీ యొక్క అష్టమ స్థానం మీద నేరుగా ఉంటుంది. సప్తమ దృష్టితో చూస్తూ ఉన్నాడు కాబట్టి మీకు తీరని ఇన్ని రోజులు బాధలు, తీరని కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. క్రమేణా తీరుతుంది, ఒకేసారి కాదు, నిదానంగా దానికి తగిన ఆలోచనలు మీకు వస్తాయి. మంచి గైడెన్స్ అనేది మీకు కలుగుతుంది. క్రమేణా మీరు మీ యొక్క సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. గురువు మీ యొక్క 6వ స్థానాన్ని కూడా చూడటం వల్ల మీకు రుణ రోగ స్థానం అని చెప్తారు. సో మీ యొక్క అప్పులు, రుణము ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో రుణ బాధలు ఇవన్నీ కూడా నివృత్తి చెందడానికి సరైన సమయము. అంటే రుణము తీర్చుకోవడానికి మీరు ఏదైనా ప్రయత్నించాలన్నమాట. మీకు ఏదైనా అప్పు ఉంటే ఆ అప్పు తీరడానికి మీరు ప్రయత్నం చేయాలి. సో ఆ ప్రయత్నానికి తగిన ఫలితం అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు 10వ స్థానాన్ని కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి వృత్తి, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని మీరు చూస్తారు ఫ్రెండ్స్. మీ యొక్క బిజినెస్లో మంచి అభివృద్ధి, ఆర్థికంగా, సొసైటీలో రెస్పెక్ట్, ముందు చెప్పినట్టుగా ఒక రాజ్య పదవి అని చెప్తారు. అంటే 10వ స్థానాన్ని రాజ పదవి అని చెప్తారు. ఆ స్థానంలో గురు దృష్టి ఉంది కాబట్టి వృత్తిలో ఇంకా అభివృద్ధికి చెందుతారు. ఇంకా వృత్తిలో మంచి అభివృద్ధిని మీరు చూడగలుగుతారు. ప్రమోషన్ రావటము, అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళేందుకు ప్రయత్నించే వాళ్ళకి అబ్రాడ్ కంట్రీస్కి వెళ్ళటము. ఇక స్టూడెంట్స్కి అయితే ఎడ్యుకేషన్లో మంచి అభివృద్ధి, అనుకున్నది సాధించడము, అనుకున్నదంతా జరుగుతుందన్నమాట. స్టూడెంట్స్ కని కాదు, యూజువల్గా అందరికీ కూడా చెప్తున్నాను. ఏదైతే మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరడానికి అనుకూలమైన సమయము. ముఖ్యంగా మీకు ద్వితీయ స్థానంలో ఉన్న గురువు, తర్వాత లాభస్థానంలో శనిశ్చరుడు గోచరించేస్తాడు. ఆ తర్వాత మీకు దశమంలో రాహువు. ఇదంతా మీకు చాలా వరకు ఫేవరబుల్ అన్నమాట. ఇక మీకు ఇలాంటి మంచి యోగదాయకమైన గ్రహస్థితులు ఇక దీనికి మించి రాదని చెప్పొచ్చు. అంత బాగుందన్నమాట గ్రహస్థితులు. అయితే మీకు ఇప్పుడు మీ యొక్క జన్మ జాతకం కూడా దీనికి అనుకూలంగా ఉన్నట్టయితే ఇప్పుడు మేము చెప్పిన ఫలితం అనేది 100% మ్యాచ్ అవుతుంది. లేదంటే కొంతవరకు మీకు మ్యాచ్ అవుతుంది. అది ఎంతవరకు మ్యాచ్ అవుతుంది అనేది మీ యొక్క జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది మాట ఫ్రెండ్స్. సో ఈ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీకు చాలా వరకు శుభ ఫలితాలు అనేది ఉంది. మీ యొక్క తీరని కష్టాలు ఏదైనా ఉంటే అవన్నీ నివృత్తి చెందుతాయి. ఆర్థికంగా మంచి అభివృద్ధి, మీకు మంచి లైఫ్ లెసన్స్ అనేది మీరు బాగా నేర్చుకుంటారు. సో దట్ మీరు ఎక్స్పీరియన్స్తో లైఫ్ని ఇంకా బాగా లీడ్ చేసే టైం అన్నమాట. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.